శనగలతో అలాగే కొంచెం సాఫ్ట్గా ఉండే సగ్గుబియ్యంతో ఒక వడ చేయబోతున్నాను నేను. చెనా సాబుదానా వడ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా మనం చేయాల్సిందంటే 4 నుంచి ఒక 5 గంటల పాటు మనం శనగల్ని, అంటే కాబూలి శనగలు కొంచెం మనకు నానడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, ఇవి నానడానికి మనకు పట్టే టైం అంత ఉంటుంది. కాబట్టి ముందుగా మనం నానబెట్టి పెట్టేసుకుంటే ఈ డిష్ని మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు. అలాగే సగ్గుబియ్యం కూడా మనకు ఒక అరగంట పాటు నాటితే సరిపోతుంది. సో ఈ డిష్ చేసుకోవడానికి మనం ముందుగా కాబూలి శనగ అలాగే సగ్గుబియ్యం ఈ రెండు కూడా నానబెట్టి పెట్టేసుకోవాలి. సో శనగల్ని మనం మిక్సీ పట్టేసుకొని పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఓకే, ఓకే. సో మిక్సీ పట్టేసుకున్న ఈ శనగల్ని, కాబూలి శనగల పేస్ట్, సో వడలు కాబట్టి మనం స్టవ్ కూడా ఆన్ చేసుకుందాం, అంటే డీప్ ఫ్రైకి ఆయిల్. ప్రాసెస్ అంతా అయ్యేలోపు మనకు ఆయిల్ కూడా వేడైపోతుంది. సో ఎక్కడన్నా మనకి శనగలు ఉంటే కొన్ని తీసేసేయాలి, అంటే మరి పెద్ద సైజు ఉంటే మరి మనకు నల్లకుండా ఉంటాయి. ఈ తర్వాత మళ్ళీ మనం మిక్సీ యాడ్ చేసుకొని దీంట్లో పిండి కలిపేసుకోవచ్చు. సో ఒక్కొక్కసారి శనగలు కొంచెం సైజులో పెద్దగా ఉంటాయి కాబట్టి పైన ఉన్నవి మనకు ప్రాపర్గా నలగవు, కిందిది ఆ బ్లేడ్ కూడా సరిగ్గా తిరగకుండా ఉంటుంది. కాబట్టి వీటిని మళ్ళీ విడిగా ఒకసారి మనం వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని చేసేసుకుంటే పేస్ట్ మొత్తంగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా జీలకర్ర, సో ఒక్కొక్కటిగా మనం అన్నీ వేసేసుకోవాలి. సో తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే తరిగిన అల్లం, కొత్తిమీర, అలాగే దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ప్లస్ సరిపడా ఉప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం, ఓకే. ఒకసారి ఇది పైకి కింది కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లో బ్యాండింగ్ కూడా కొద్దిగా శనగపిండి మనం కలుపుతున్నాం, ఎందుకంటే విడిపోకుండా ఉంటుంది. సగ్గుబియ్యం కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాం కదా, కొంచెం లూజ్గా ఉంటుంది. శనగపిండి వేయడం వల్ల కొంచెం ఆ వడ మనకు ఆ షేప్లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, శనగపిండి, ఓకే, బాగా గట్టిగా ఇలా కలిపేసుకుంటే మనకు ఆ శనగపిండి కూడా అంతటా స్ప్రెడ్ అవుతుంది. సో కొన్ని రకాల మనం డిష్లు చేసేటప్పుడు చేతితో బాగా కలుపుకుంటేనే మనకు అది నీట్గా కలుస్తుంది అన్నీ కూడా. సో ఆయిల్ కొంచెం వేడి కావాలి. సో ఆయిల్ వేడైన తర్వాత మనం ఒక్కొక్కటిగా దీంట్లో వడల్లా షేప్లో ఒత్తుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో దీంట్లో ఇంకొంచెం మనం ఇప్పుడు చేసుకున్న దాంట్లో సగ్గుబియ్యంతో పాటుగా ఏదైనా ఆకుకూర కూడా కావాలనుకుంటే హ్యాపీగా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అంటే పాలకూర కానీ, లేకపోతే తోటకూర కానీ, పుదీనా లేదా మెంతి కూర, మునగాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. అంటే ఒక ఆకుకూర కాంబినేషన్లో కూడా కావాలనుకుంటే అలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. లేదు కొంచెం మసాలా టైప్లో చేసుకోవాలనుకుంటే ఇక్కడ అల్లం వేసాను కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొంచెం గరం మసాలా అది వేసేసుకున్నామంటే మనకి మసాలా కూడా టేస్ట్లో వస్తుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం సింపుల్గానే చేసుకున్నాం మనం. ఓకే, సో ఫస్ట్ మనం కొంచెం నూనె చేతికి రాసేసుకొని, అంటే వడ మనకి ఈజీగా చేసుకోవడానికి.
ఎడ్జెస్ కూడా కొంచెం స్మూత్గా చేసుకుంటే మనకు ఒకే షేప్లో ఈవెన్గా ఉంటాయి. సో వడల్ లాంటి మనం ఇలా శనగలు లేదా శనగపప్పు బేస్లో చేసుకున్నప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో అప్పుడే లోపల వరకు బాగా మగ్గుతుంది. లేకపోతే అది లోపల పచ్చిగా ఉంటే తిన్న తర్వాత గ్యాస్ ప్రాబ్లం కానీ కడుపు నొప్పి రావడం కానీ జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి వేయించేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి, కొంచెం ఓపిక ఉండాలి. ఎందుకంటే ఇంత కష్టపడి మనం ఈ పిండిలు నానబెట్టేసుకొని రుబ్బేసుకొని చేసుకుంటున్నాం. తిన్న తర్వాత కూడా ప్రాబ్లం రాకుండా ఉండాలి. సో ఇది పైన అంతా క్రిస్పీగా వస్తుంది, లోపల అంతా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. అంటే సగ్గుబియ్యం ఉండడం వల్ల సో అలా లోపల సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. సో కొంతమంది ఏంటంటే ఎండుమిరపకాయలు కూడా వేసేసి, అంటే మామూలుగా మసాలా వడలు చేసేటప్పుడు వేస్తారు కదా, దీంట్లో కూడా కావాల్స్తే అలా వేసేసుకోవచ్చు. గ్రైండ్ చేసేటప్పుడు వేసుకుంటే కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ అయిపోయి మనకు కొంచెం కలర్ అనేది కూడా కొద్దిగా లైట్ రెడ్డిష్ కలర్లో వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. సో చిన్న చిన్న వేరియేషన్స్, అంతకంటే ఏం లేదు, చిన్న వేరియేషన్ చేయడం వల్ల మనకు టేస్ట్ అనేది కూడా చాలా మారిపోతూ ఉంటుంది. ఓకే, సో దీనికి టమాటో సాస్ లేదంటే గ్రీన్ చట్నీ కూడా చాలా బాగుంటుంది. పుదీనా చట్నీ, కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసేసి కొంచెం పెరుగు వేసేసి మనం మిక్సీ పట్టేసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. దాంట్లో కొంచెం నిమ్మరసం వేసుకున్నాం అనుకోండి, ఆ పులుపు కూడా బాగుంటుంది. ఓకే, సో ఇంత కష్టపడ్డప్పుడు కొంచెం చట్నీ చేసేసుకుంటే దాన్ని ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఆ స్నాక్ని. ఓకే, ఇంకొకటి వేస్తున్నాను. సో చేతి పైన అంత ప్రాపర్గా రాకపోతే ప్లాస్టిక్ కవర్ పైన వేసుకోవచ్చు, అరిటాకు పైన, లేకపోతే బాదం ఆకు పైన, దేనిపైన వేసేసుకోవచ్చు. ఓకే, సో కొద్దిసేపు అది వేగిన తర్వాత ఒక 4 నుంచి 5 నిమిషాల తర్వాత అప్పుడు మెల్లిగా దాన్ని టర్న్ చేసుకుని రెండో వైపు, అప్పుడు మొత్తం అంతా మనకు మంచి కలర్ అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఓకేనండి, సో మంచి కలర్ వచ్చేసాయి మనకు వడలు. సో వీటిని మనం తీసేసుకుందాం. సో వేడివేడిగా చెన సాబుదానా వడలు రెడీ అయిపోయి. వీటికి కావలసిన పదార్థాలు అలాగే వీటి తయారీ విధానం మీకోసం మరోసారి. చెన సాబుదానా వడ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన కాబూలి శనగలు 1 కప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, శనగపిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. చెనా సాబుదానా వడ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన కాబూలి శనగలు వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో శనగపిండి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు చేతికి నూనె రాసుకొని సిద్ధం చేసుకున్న పిండిని చేత్తో వడల్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చెనా సాబుదానా వడ రెడీ.